సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో జగదీష్ అనే ధరణి కంప్యూటర్ ఉద్యోగి 2019 నుండి 2020 వరకు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని తన కుటుంబ సభ్యులు మరియు ఇతరుల పేరున నమోదు చేసిన అవినీతి కుంభకోణంలో హుజూర్ నగర్ రెవెన్యూ అధికారుల పనితీరు రాష్ట్రంలోని చర్చనీయాంశమైంది. 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని ధరణిలో సైట్లో నమోదుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో రెవెన్యూ శాఖలో అవినీతి మరీ మితిమీరిందని, తహసీల్దార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందని రైతులు మరియు సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు సహకరించిన అధికారులందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హుజూర్ నగర్ ప్రజలు కోరుతున్నారు. హుజూర్ నగర్ మండలంలోని బూర్గడ్డ రెవెన్యూ గ్రామం మరియు హుజూర్ నగర్ రెవెన్యూ శివార్లో 36 ఎకరాల 23 గుంటలు అప్పుడు 2019 సంవత్సరంలో పనిచేసిన వత్సవాయి జగదీష్ అనే కంప్యూటర్ ఆపరేటరు నేరుగా ఈ ధరణి సిస్టంలో వాళ్ళ సోదరి వత్సవాయి సోదరి ఎవరు ఇంకొకరు వ్యక్తి పచ్చిపాల ప్రియాంక, ఈ రెండు ఏమో బూరుగడ్డలు, అండ్ వాళ్ళ తల్లి వత్సవాయి ఇందిర, ఈమె హుజూర్ నగర్ విలేజ్లో మొత్తం అన్నీ కలిపి 36 ఎకరాల 23 గుంటలు ధరణిలో ప్రభుత్వ భూమిని అంటే ఖాళీ ఉన్న ఎక్స్టెంట్ అంటే సేద్యానికి పనికి అన్కల్టివేషన్ ల్యాండ్ను వాళ్ళు నమోదు చేసిండు. దీన్ని మన కలెక్టర్ గారు ఫిర్యాదు వారికి అందినప్పుడు మాకు విచారించమని ఆదేశాలు ఇస్తే దాన్ని విచారించి నివేదిక పంపడం జరిగింది. వాటిని కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్పై తక్షణ చర్యలు తీసుకొని పడ్డాయి. అలాగే అది కూడా తిరిగి